మన ప్రభువును రక్షకునైన యేసుక్రీస్తు నామంలో ఈ వీడియో వీక్షిస్తున్న మీ అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఎలాగున్నారండి? బాగున్నారా? దేవుని యొక్క కృపచేత నిత్యము మనల్ని ఆయన నడిపిస్తూ ఉన్నాడు కదా. ఆయన ఎంతైనా నమ్మదగిన దేవుడు. మనము ఆయన్ని నమ్మాలి. ఎంతగా నమ్మాలి అంటే పూర్తిగా నమ్మాలి. ఏంటి అలా అంటావు? పూర్తిగా హాఫ్ కూడా నమ్ముతారా? లేకపోతే కొంచెం నమ్మే వాళ్ళు ఉంటారా? లేదు, మేమంతా పూర్తిగా నమ్ముతాము అని అనుకుంటున్నారా? అయితే ఇలా టెస్ట్ చేసుకుందాం. ఎవరు పూర్తిగా నమ్ముతారు, ఎవరు నమ్మరు నేను చెప్తాను. దేవుని యొక్క కృప చేత అందులో మనందరము పరిశీలించుకుని మనము ఎందులోకి చదువుతామో పరిశీలించుకుందాం. చూడండి, ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తికి మంచి అధికారం ఉంది, మంచి పలుకుబడి ఉంది, మంచి ఆస్తిపాస్తులు ఉన్నాయి, మంచి ఆరోగ్యంగా ఉన్నాడు, మంచి శక్తి ఉంది. అతను ఏం చెప్పినా చేసేవాళ్ళు ఉన్నారు. ఇవన్నీ ఒక వ్యక్తికి ఉంది. మరొక వ్యక్తి ఉన్నాడు, పాపం అతనికి ఇవేమి లేవు. అతనికి వెనక ముందు ఎవరు లేరు, చాలా నిస్సహాయుడు. అంతేకాదు ప్రతీదీ ఆయన దేవుని మీదనే ఆధారపడుతూ ప్రతీదీ ఇంకా ఏదైనా సరే అతను సహాయం చేసేవాళ్ళు ఎవరు లేరు. ఇతనికేమో అన్నీ ఉన్నాయి, ఇతనికేమో ఏమీ లేవు, కానీ మంచిగా జీవిస్తున్నారు. ఇద్దరు జీవిస్తున్నప్పుడు ఇద్దరికి దేవుడు ఏమని పిలుస్తున్నాడంటే, ఎవరైతే యేసుక్రీస్తుని నమ్ముతారో వాళ్ళకి నిత్య జీవం అని చెప్పాడు. ఇద్దరు నమ్మారు. ఈ ఇద్దరు నమ్మకంలో ఎలా ఉంటుందంటే, ఈ మొదటి వ్యక్తి ఒక 10% ఆస్తి మీద, ఇంకొక 10% తన బంధువుల యొక్క మీద, 10% తన యొక్క అధికారాల మీద, 10% వాళ్ళ యొక్క ఉన్న బలగం మీద, 10% ఇంకా వాళ్ళ యొక్క శక్తి మీద, జ్ఞానం మీద, అలా అన్నీ చూసుకొని కేవలము ఒక 20% మాత్రమే దేవుని మీద నమ్ముతూ ఉన్నాడు. ఇవన్నీ ఉన్నాయి కదా. చివరిగా దేవుడు అని చెప్పి, నేను కూడా దేవుని సేవిస్తున్నాను, నేను కూడా మందిరానికి వెళ్తున్నాను, నేను కూడా దేవుని స్తుతిస్తున్నాను అని చెప్పి అలా వెళ్ళిపోతూ ఉన్నాడు. కానీ మరొక వ్యక్తి ఏ విషయం వచ్చినా సరే, ఒక అనారోగ్యం వచ్చినా, లేకపోతే ఏదన్నా తన జీవితంలో ఏది కావాలన్నా దేవుణ్ణి అడుగుతున్నాడు. తనకు దేవుడు అనుగ్రహిస్తున్నాడు, ఆరోగ్యం అనుగ్రహిస్తున్నాడు, తనకు కావాల్సిన జీవనోపాధిని దేవుడు అనుగ్రహిస్తున్నాడు, చక్కగా అతను కూడా జీవిస్తున్నాడు. కానీ ప్రతిదీ దేవుని మీద ఆధారపడుతున్నాడు. అతను ఆ దేవుని మీద ఆధారపడే శాతం ఏంటి అంటే 100%. ఇతనేమో తను కలిగిన దాంట్లో దాని మీద ఆధారపడి దేవుని మీద కొంతనే ఆధారపడుతున్నాడు, ఇతను మొత్తము ఆధారపడుతున్నాడు. ఈ ఇద్దరి యొక్క జీవితాలు గమనిస్తే మనము ఎటువైపు ఉంటాం? మొదటి వ్యక్తిలాగా ఉన్నామా, సెకండ్ వ్యక్తిలాగా ఉన్నామా? దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే సెకండ్ వ్యక్తిలాగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అఫ్కోర్స్ మనకి ఏదైనా ఉండొచ్చు, మనకి ఆస్తిపాస్తులు ఉండొచ్చు, బలగం ఉండొచ్చు, శక్తి ఉండొచ్చు, ఈరోజు ఆరోగ్యం ఉండొచ్చు, ఏముండొచ్చు, కానీ అవసరానికి అక్కడికి అవేమి పనికిరావండి. కేవలము దేవుని యొక్క శక్తి మాత్రమే, దేవుని యొక్క ఆ యొక్క ఆరోగ్యం, దేవుడిచ్చే కృప మాత్రమే మనకి ఆధారం అవుతుంది తప్ప ఇవేమి కాదు. సెకండ్ వ్యక్తి లాగా మనం ఉండాలి. ఎలాగ ఉండాలంటే ప్రతిదీ దేవుని మీద ఆధారపడాలి. కొంచెం లేట్ అవ్వచ్చు ప్రాసెస్, లేకపోతే కొంచెం అవమానం జరగవచ్చు, లేకపోతే నిందలు రావచ్చు, అవమానాలు కలగవచ్చు, ఏమొచ్చినా సరే చివరిగా నిలిచేది ఎవరు అంటే దేవుని మీద ఆధారపడ్డ వ్యక్తులే. బైబిల్ గ్రంథంలో అనేక మంది చూస్తాం కదా. మొదట కొంచెం స్థితిలో ఉన్న వాళ్ళు చివరికి దేవుని కింద ఆశీర్వాదం పొందుకొని ఇతరులకు ఆశీర్వాదకరంగా మారిపోయారు. అందుకే దేవుడు అంటాడు కదా, ఎవరైతే వణుకుతూ ఉంటారో, ఎవరైతే నా ఆజ్ఞలతో పాటు నడుస్తూ ఉంటారో అలాంటి వాళ్ళ మీద నాకు కందృష్టి ఉంటుంది అని. కాబట్టి మనం ప్రతిదీ దేవుని మీద ఆధారపడదాం, ప్రతి విషయంలో దేవుని మీద ఆధారపడదాం. దేవుడు న్యాయవంతుడు, యథార్థవంతుడు. ఆయన అన్యాయం చేస్తే ఊరుకోడు, ఆయన కునుకడు, నిద్రపోడు. కాబట్టి మనం ఏ పని చేసినా సరే ఆయనకు నమ్మకంగా చేద్దాం, ఆయన మీద ఆధారపడదాం. అప్పుడు దేవుడు మనల్ని అంగీకరిస్తాడు. ఎందుకు అంటే అన్ని అధికారాల పైన, సర్వ సృష్టి పైన చక్రవర్తి ఆయన. ఈ లోకంలో కొన్ని అధికారాలు ఉండొచ్చు, కానీ అన్ని అధికారాల పైన దేవుని యొక్క అధికారం ఉంది. దేవుని యొక్క పర్మిషన్ లేనిదే ఇక్కడ ఏమి జరగదు. కాబట్టి మనకు సాతానుడు, లేకపోతే మనం కలిగి ఉన్న ఈ లోకపు యొక్క అలవాట్లతో మనం ఏమనుకుంటామంటే ఇవన్నీ ఉన్నాయి కదా, దేవుడు కూడా ఉంటే బాగుంటుంది అనే లెక్కలో ఉంటాం. కానీ అలా కాదు. ఇవన్నీ ఉన్నా లేకున్నా దేవుడే ముఖ్యం నాకు అనుకున్నప్పుడు అన్ని సర్వస్వం ఆయనే ఉంటాడు. ఆయన కనుక సర్వస్వమై ఉంటే
ఆయన కునుకొని నిద్రపోడు, అంతేకాదు ఆయన మనల్ని ఎలా ఉంటే కంటి పాప వలె కాపాడుతాడు, ప్రతి విధానంలో కాచి కాపాడుతాడు. కాబట్టి మనము పూర్తిగా 100% ఆయన మీద నమ్ముదాం, 100% ఆయన మీద ఆధారపడదాం. కాలేబు యెహోషువలు అలాగే ఆధారపడ్డారు. అందుకే పూర్ణ భక్తితో పూర్ణ శక్తితో వాళ్ళు దేవుణ్ణి ఆరాధించారంట. కాబట్టి ఈ విధంగా ఉందాం. ఇటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.